బాధగా అది మా వ్యక్తిగత సమస్య కాదు అని సరిపెట్టుకుని ఉన్నదే ఈ సోషల్ మీడియా దాడులు, ట్రోలింగ్లు, కేసులు. ఎన్నో కేసులు. ఒక్కొక్కసారి ఒక దాడి జరిగిందంటే ఈ వాట్సాప్ యూనివర్సిటీలు పోస్టులు పెడితే అవి కనీసం 300-400 పోస్టులు కనిపిస్తాయి మనకి. ఆ తర్వాత ఇక అడ్డమైన చెత్త రాస్తారు. మా ఫోటోలు పెట్టి మా ఫోన్ నంబర్లు ఇచ్చి రాస్తే మాకు ఎన్ని కాల్స్ వస్తాయో ఒకసారి ఊహించుకోండి. కానీ మేము ఎప్పుడు సబ్జెక్టివ్గా రియాక్ట్ కాకూడదు. అంటే మడమ తిప్పొద్దంటే మనము రెస్పాండ్ అయినామంటే, రియాక్ట్ అయినామంటే మేము భయపడుతున్నట్లుగా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మడమ తిప్పొద్దు అనుకున్నాం. అదే మా చెల్లి చందు తులసి మీద వచ్చినప్పుడు అందరం కలిసి మీటింగ్ పెట్టి గట్టిగా మాట్లాడాం. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే సోషల్ మీడియా దాడి మన రాష్ట్రంలో లేదా మన తెలుగు సమూహాల్లో ఎప్పటి నుంచి చూస్తున్నామంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదలైంది. మా వ్యక్తిగత అనుభవంగా చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎందుకు జనం చనిపోతారు అంటే ఆయన ఇచ్చే ఆరోగ్యశ్రీ అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇంకెవరు ఇవ్వరానా, ఎందుకు భయపడతారు అని అట్లా మాట్లాడారు. ఎవరు చనిపోవద్దంటే అప్పుడు ఫోన్ల మీద తిట్టి వదిలిపెట్టారు. ఈ పోస్టులు, ఈ కేసులు లేవు. ఇక నెక్స్ట్ మేము సినిమా ఇండస్ట్రీ ఇష్యూ టేకప్ చేసాం. జూనియర్ ఆర్టిస్టుల్ని చాలా మంది యాక్టర్లని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడాం. శ్రీరెడ్డి దాన్ని ఇష్యూని బ్రేక్ చేసినా దాన్ని నిజంగా కేసులేసి చివరి వరకు ఒక హై లెవెల్ కమిటీ వేసే వరకు తీసుకెళ్ళింది మేమే. అప్పుడు ఇక్కడ జరిగిన ప్రెస్ మీట్ తర్వాత మేము చిరంజీవిని ప్రశ్నించాము, అందరినీ ప్రశ్నించాం. ఒక వెంకటేష్ మీద మాకు చెప్పలేదు. జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళ కథలన్నీ చెప్పారు. ఎవరెవరు ఏ కథలు చెప్పారు వీళ్ళేనా మొక్కలు, అసలు మన తెలంగాణకి ఏం కర్మ, ఈ 2.5 కులాలు వీళ్ళేనా, ముక్కులు వీళ్ళ వారసులు, తాతలు ముత్తాతలు వీళ్ళేనా, ఇంకెవరు లేరా అని చెప్పి అందరినీ తిట్టినాం. ఇక చూసుకోండి, మేము మహా టీవీ పోతే ఆడుకొచ్చేసిండ్రు. ఈ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించేటువంటి మన తెలంగాణ పిల్లగాళ్ళందరినీ తీసుకుని వచ్చారు, మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. అట్లా మాకు వ్యక్తిగత జీవితంలో ట్రోలింగ్ కానీ, దాడి కానీ, కేసులు కానీ పవన్ కళ్యాణ్ తోటే మొదలైనవి. ఇక అప్పటి నుంచి ఇక బీజేపీ ఇక చెప్పొద్దు, వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సరే, ఈసారి టర్ను నేనైపోయినా, చందు తులసి అయిపోయింది, సూర్యపల్లి సుజాత అయింది, దేవ్ అయింది. ఇక ఇప్పుడు ఈసారి టర్న్ మా సార్కి వచ్చింది, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి. ఖచ్చితంగా నాగేశ్వర్ గారి మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని, ఈ దాడిని ఆపాలని, అట్లాగే మతుల్సమ్మ చెప్పినట్టు అఫీషియల్ సోషల్ మీడియా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన పోస్టును వెంటనే తొలగించాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రగతిశీల మహిళా సంఘంగా. నేను ఒక 3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ ఉద్యమ కాలంలో మస్తు తిట్టినాం. ఒక్కొక్క నాయకుల్ని ఎట్లా తిట్టిందంటే మేము ఆపలేక చచ్చినాం. అట్లా అంత పర్సనల్గా తిట్టొద్దని బ్యానర్లు పెట్టుడు, తిట్టుడు. అస్సలు ఎవడన్నా నోరిప్పిండా, ఎవడన్నా కేసు పెట్టిండా? పెట్టలేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో తిట్టిన తిట్లు ఆంధ్ర నాయకులు చంద్రబాబునే కావచ్చు, పవన్ కళ్యాణ్నే కావచ్చు, చిరంజీవినే కావచ్చు, ఎవరూ తిట్టలేదు. కానీ అంత తిడితే కూడా ఎవరు స్పందించలేదు. తెలంగాణ వచ్చింది. ఒక 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. 3వ సంవత్సరం తెలంగాణ నుంచి బిస్తర్ సర్దుకొని టీడీపీ వెళ్ళిపోయింది. మొత్తంకే పార్టీ ఏదో ఉన్నదంటే ఉన్నది, కానీ రేవంత్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం 2.5 ఏళ్ళు అఫీషియల్గా పోటీలు చేశారు, క్యాండిడేట్లను నిలబెట్టారు. తర్వాత బిస్తర్ సర్దుకుని వెళ్ళిపోతే ఆయన కాంగ్రెస్కి వచ్చిండు. ఇన్నాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మస్తు తిట్టాం అనేక సందర్భాలు. వాస్తవానికి వాళ్ళంత తక్కువ స్థాయిలో, వాళ్ళంత భూత పురాణాలతో మన రాజకీయాలు ఉండవు. మన దాంట్లో ఎన్ని లోపాలున్నా అంత నికృష్టంగా మనకు ఉండవు. అటువంటిది మనము ఎప్పుడైనా విమర్శించినా చంద్రబాబు మీద విమర్శలు ఎప్పుడు జరుగుతాయి, కానీ ఇంత ధైర్యం చేయాల. ఇప్పుడు అంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా తిట్టినాం, కానీ ఇంత ధైర్యం చేయలే. కానీ ఈరోజు కేసులు పెట్టే దమ్ము వచ్చి అరెస్ట్ చేయడానికి పూనుకున్నారంటే దానికి చేతగానితనం రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి వత్తాసు చూసుకునే వాళ్ళు ఇట్లా వచ్చిండ్రు అనేది మనం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఆయనకి టీం బీనా, ఆయన శిష్యుడా, కానీ ఎన్నడూ జై తెలంగాణ అన్న బాపతి కాదు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ స్పిరిట్ని, తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ భావోద్వేగాల్ని, తల్లుల గర్భశోకాలని, బిడ్డల త్యాగాలని ఏ రోజు పట్టనివాడు, పట్టించుకోనివాడు. అసలు ఆయన ఇవాళ తెలంగాణకి ముఖ్యమంత్రి అయితే ఎవరికి దమ్మొస్తుంది?
ఎట్లా దమ్ము వస్తుంది, ఎట్లా అవకాశం వస్తుంది అంటే గిట్లనే. ఇవాళ సార్ అన్న ఆ వ్యాఖ్యలకి ఇంతగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారంటే తెలంగాణలో దీన్ని అవకాశంగా తీసుకోదలుచుకున్నారు. అది మనం ఏదో కోపంతో, ఉద్వేగంతో, నఫరత్తో, ద్వేషంతో మాట్లాడితే వెళ్ళేది ఏం లేదు. ద్వేషంతో మాట్లాడడం ముఖ్యం కాదు, ఆలోచన చేద్దాం, స్పష్టమైన కార్యాచరణను రూపొందించుకుందాం. వాళ్ళకి బుద్ధి వచ్చామన్న బండి సంజయ్ కొడుకు అరెస్ట్ అయ్యే వరకు ఎట్లా చేసినాం, అట్లా సీమాంధ్ర పాలకులు మెల్లమెల్లగా మళ్ళీ ఎంకరేజ్ అవుతున్నారు. సీమాంధ్ర పాలకులకి తొత్తుగా ఉండే పాలకులు మన తెలంగాణలో ఉన్నారు. పోరాడి సాధించుకున్న గడ్డ మీద తెలంగాణ పాలకులుగా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు అవకాశం తీసుకుంటున్నారు అనేది మనం గమనంలోకి తీసుకుని ఎట్లా దీన్ని తిప్పికొట్టాలి అనేది ఆలోచించకపోతే ఇవి పెరుగుతాయి. ఇవి దాడులా, కేసులా కాదు. ఇది తెలంగాణ మీద తిరిగి నా ముందు మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడారు. తెలంగాణ మీద పెత్తనాన్ని మళ్ళీ సాధించడం కోసం చేస్తున్నవి. ఈ అడుగులు పడకుండా, ముందుకు రాకుండా ఎదుర్కోవాలంటే సార్ మీద కేసు ఎత్తేసేంత వరకు కూడా ఈ ఐక్య పోరాటాన్ని కొనసాగించాలనేది నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీడియా చంద్రబాబుకైనా రేవంత్ రెడ్డి కన్నా అనుకోండి, రేవంత్ అనుకూల మీడియా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకూల మీడియా అనుకోండి, లేదా బీజేపీ అనుకూల మీడియా. కానీ ఇవాళ మన తెలంగాణ గడ్డ మీద ఇంకా ఉన్నారు మీడియా. కాబట్టి ఈ మీడియా మధ్య కూడా నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, ఈ మీడియా మధ్య ఐక్యత కావాలి. ఏదో మూడో కన్ను అంటారు కదా, థర్డ్ ఐ, అట్లాగే ఒక మూడో ఫ్రంట్ ఇవాళ మీడియాలో కూడా కావాలంటే ఒక ఐక్యత, అది మస్ట్ అని కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే వాస్తవాలను చెప్పే దమ్మున్న ఛానళ్ళు మనకున్నాయి. చిన్నవే కావచ్చు, చితకవే కావచ్చు, యూట్యూబ్లే కావచ్చు. కానీ వీళ్ళందరి ఐక్యతను కూడా ఎట్లా చేయాలి, పృథ్వీ మిగతా వాళ్ళు ఆలోచించాలి. సార్ జర్నలిజం డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఇది ఇవాళ ఒక రవీష్ కుమారో, ఒక సిద్ధార్థ వరదరాజనో, ఇటువంటి ఎందరో నిలబడ్డారు. ఇప్పటికీ కూడా ఎన్ని ఆంక్షలు వేసినా, ఎన్ని కేసులు పెట్టినా. ప్రొఫెసర్ పద్మజ షా గారు కూడా జర్నలిజం డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఇవాళ ఎంపతితో సంఘీభావంగా వచ్చారు. ఇటువంటి పెద్దలు ఉన్నారు. ఈ రోజు కూడా ఎక్కడ రాజీ పడకుండా పోరాడుతున్నటువంటి వాళ్ళు, ఉద్యమాలతో ఉన్నవాళ్ళు, ప్రజలతో ఉన్నవాళ్ళు, ప్రజల సమస్యల్ని కోసం గొంతు విప్పే ఇటువంటి ప్రొఫెసర్స్ మనకున్నారు. మనం కొంచెం వినూత్నంగా ఆలోచించి ఈ మీడియాలో ఉన్న ఈ ప్రొఫెసర్స్ని, ఇంకా మీడియాలో ఎడిటర్లుగా, సబ్ ఎడిటర్లుగా ఎవరైనా మనకు అనుకూలంగా ఉంటే వాళ్ళని, ప్లస్ జర్నలిస్టులని, నిజంగా ప్రజల కోసం గొంతిప్పే ఛానళ్ళని కలిపి ఒక ఐక్యతా ఫ్రంట్ని ఏర్పాటు చేస్తే మరింత బలంగా ఉంటుంది అనేది నేను ఒక సూచన చేస్తున్నాను. ఇక మొత్తంగా చూస్తే ఈరోజు రాజకీయాలు గొంతు విప్పితే జర్నలిస్టులా, యాక్టివిస్టులా, లేకపోతే మరెవరా చూడట్లేదు. ఇప్పుడు మా మీద ఎప్పుడో పెట్టేసిండ్రు, కేసీఆర్ టైంలోనే ఊపా పెట్టిండ్రు. ఇప్పుడు ఎప్పుడు చూసినా నోటీసులు వస్తూనే ఉన్నాయి. మా పాస్పోర్ట్లు ఇస్తలేరు. ఒక 2017 నుంచి మేమంతా నిర్బంధంలో ఉన్నాం. ఇప్పటికే కొనసాగుతుంది, అనేక రకాలుగా కొనసాగుతుంది. ఆర్థిక దిగ్బంధనాలు పెడుతున్నారు. మేము బయటకు ఎందుకు మాట్లాడట్లేదంటే పోరాడే వాళ్ళ ధైర్యం చెక్కు చెదరొద్దని, పోరాడే వాళ్ళని నీరు గార్చొద్దు, వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతినొద్దని మేము మాట్లాడట్లే. ఎట్లా ఆర్థిక దిగ్బంధనం ఉందో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంటే మా జీవితాలను అన్ని వైపుల నుంచి కమ్ముకుని వస్తున్నారు. అయినా కూడా రాజీ పడదలుచుకోలేదు. రాజీ పడకుండా ఇక్కడ ఎంతో మందిని పనిచేస్తున్నాం ఈ తెలంగాణ గడ్డ మీద. ఆంధ్రప్రదేశ్లో అట్లా అంత ఉన్నారు కానీ అంత ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఉద్యమంలో తెలంగాణ ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, పోరాడి సాధించిన తెలంగాణలో మనకి జరిగిన మోసాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ అవసరం. ఒకప్పుడు కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు జేఏసీలు పెట్టి చేశారు. ఈ రోజు ఆ ఫ్రంట్ చాలా మంది మేధావులు ఉన్నారు. అయితే కాంగ్రెస్ తోనో లేకుంటే బీఆర్ఎస్ తోనో ఉండకుండా ఉండే మేధావులు కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఐక్యత ఫ్రంట్, ఉద్యమ ఫ్రంట్ పెట్టాల్సిన సందర్భం. రాబోయే కాలంలో మనము తెలంగాణ ప్రజల పక్షం వహించాలంటే, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడాలంటే ఒక సంఘటితంగా ఉండవలసిన అవసరం ఉంది. ఇది కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే రాను ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిండో అంతకుముందున్న వాయిస్ కూడా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంతో కొంత వాయిస్లు ఉన్నాయి, ఉద్యమాలు ఉన్నాయి. ఈయన వచ్చినాక ఆయనతో కూడా చేస్తలేదు. ఖచ్చితంగా అంటే పోరాటాలు అప్పుడున్నాయి, ఇప్పుడున్నాయి, ఎప్పుడు ఉంటాయి. కానీ ఈరోజు మీడియా వైఖరి కావచ్చు, రాజకీయ పార్టీల వైఖరి కావచ్చు, ఉద్యమాల మీద అణచివేత కావచ్చు, ఈ వాయిస్ కూడా పోకుండా అడ్డుకుంటున్నారు. ఇటువంటి స్థితిలో
మనం మీడియాతో లాబింగ్ చేద్దాం, మనం అందరం కలిసి ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మిద్దాం. అప్పుడే తెలంగాణ ప్రజల గొంతుని నొక్కే ధైర్యం చేయకుండా ఉంటారు. ఈ పాలక వర్గాలు, ఆంధ్రలో ఉన్న పాలక వర్గాలైనా తెలంగాణలో ఉన్న పాలక వర్గాలైనా ఇవాళ సీమాంధ్ర పాలకులుగా మనకు ఎంత అన్యాయం చేసిండో చెప్పవలసిన సందర్భం కాదు, అందరికి తెలుసు. కానీ పక్క రాష్ట్రంలో వాళ్ళ పని వాళ్ళు చూసుకోకుండా మన ప్రొఫెసర్ గారి మీద కేసు పెట్టి చేస్తున్నటువంటి ఇది రేపటి రోజున ఒక ఇండికేషన్ ఇస్తుంది అనేది మనం గ్రహించి ఖచ్చితంగా తిప్పికొడదామని చెప్తూ, అట్లాగే ఇవాళ ప్రజాస్వామిక శక్తులు, ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ కలిసి కూడా ఈ ఇష్యూ మీద ఒక ఐక్య కార్యాచరణను రూపొందించాలని మరోసారి చెప్తూ సెలవు.